ఇటీవల ఒక గొప్ప దైవజనుడు చార్లీ కిర్క్, ఆయన పేరు, మంచి దైవజనుడు, అమెరికాలో రోషం కలిగి సేవ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు అమెరికా దేశం అంతా కూడా పాడైపోయింది తెలుసా మీకు? అమెరికాలో వాళ్ళ వస్త్రధారణ బాగుండదు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతున్నారు, హద్దులు లేవు, ఆజ్ఞలు లేవు, దైవ భయం లేకుండా మారిపోయారు. ఒకప్పుడు అమెరికా అంటే మిషనరీని పంపించిన దేశం అది. ఇక్కడికి అనేక కోట్ల రూపాయలు పంపించి సువార్త ప్రకటించిన దేశం ఇది. ఎంతోమంది వృద్ధుల్ని, అనాథుల్ని పోషించిన దేశం అది. భక్తిపరులు, మహానుభావులు లేచిన, మిషనరీలు లేచిన దేశం అది. ఆ దేశం ఈ రోజున పాడైపోయింది. పొట్టి పట్టు బట్టలు వేసుకుని, అక్రమ సంబంధాలు పెట్టుకుని, పెళ్లి కాకముందే గర్భవతులు అయిపోయి, మగాళ్ళు పెళ్లి చేసుకుని, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుని, అబ్బా దేశమంతా నాశనం అయిపోయిన పరిస్థితికి వచ్చేసింది. రోషం కలిగిన ఒక దైవజనుడు లేపబడ్డాడు అక్కడ, చార్లీ కిర్క్ అనేటువంటి ఆయన అద్భుతంగా వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. విశ్వాసాన్ని గురించి బోధించాడు, పరిశుద్ధతను గురించి బోధించాడు. ఇదిగో అమెరికా అంతా పాడైపోయింది, తిరిగి మరలా పూర్వపు అమెరికా రావాలి, పూర్వమున్న అమెరికా రావాలి, దైవ భయం పోయిందని 3500 కాలేజీలో ఉన్న స్టూడెంట్కి బోధించాడంట. 3500 కాలేజీలకు వెళ్ళాడంట. స్టూడెంట్లో అవేర్నెస్ తీసుకొచ్చాడంట. పరిశుద్ధతను గురించి, విశ్వాసాన్ని గురించి బోధిస్తే ఆ స్టూడెంట్స్ అందరూ గుండెలు బాదుకుని తిరిగి మరలా దేవుని కొరకు మేము బ్రతుకుతామని తీర్మానాలు చేసుకున్నారంట. ఇతని భక్తిని, ఇతని ఆత్మీయతని మెచ్చుకున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు స్నేహితుడైపోయాడంట అతనికి. ఇతను ఎక్కడైతే వెళ్తున్నాడో అనేక వేల మంది పోగవుతున్నారంట. కొంతమంది ప్రశ్నలు అడుగుతున్నారంట. తిరిగి మరలా ఎవ్వరు కూడా ప్రశ్నించకుండా జవాబు చెప్పడంలో అతను దిట్టంట. అంత గొప్ప జ్ఞానం కలిగిన యవనస్తుడు. 1993 సంవత్సరంలో పుట్టాడు. 31 సంవత్సరం ఆయనకి. అమెరికా దేశాన్ని షేక్ చేసేసాడు. అనేక మంది యవనస్తులు రొమ్ము కొట్టుకుని, కన్నీళ్లు కార్చి, పశ్చాత్తాపంతో మారు మనసు పొందే రివైవల్ తీసుకొచ్చాడు, ఉజ్జీవాన్ని తీసుకొస్తున్నాడు. ఈ సమయంలో ఏం జరిగిందో తెలుసా అండి? కొంతమంది ఆడవాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, మగవాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, తిరిగి విశ్వాసంగా ప్రభువులో కట్టబడ్డాలనడం ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. విశాల మార్గంలో వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇతని బోధలు ఇష్టం లేదు వాళ్ళకి. ప్రభువుని నమ్ముకుని మరలా ప్రభు దగ్గరికి చేర్చబడడం ఇష్టం లేదు వాళ్ళకి. ఇదే బాగుంది, ఎంజాయ్మెంట్ బాగుంది అనుకున్న వాళ్ళు కక్ష కట్టేశారు. ఇతను 3000 మందికి వాక్యం చెప్తున్నాడు. వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉంటే జవాబు చెప్తున్నాడు. పాపం అంతే, సూట్ చేసేసారండి, ఇక్కడ కాల్చేశారు. బొల రక్తం. హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి చచ్చిపోయాడు. పిల్లరా, ఆయన చనిపోగానే అనేక మంది యవనస్తుల్లో ఉజ్జీవం బయటకు వచ్చింది అమెరికాలో. ఆయన రక్తము బొలు అని కారిపోతుంది. మీరు చూసారో లేదో? ఆయన ప్రతి రక్తపు బొట్టులోంచి లక్షల కొలది పరిశుద్ధులైన యవనస్తులు అమెరికాలో లేపబడుదురుగాక. అనేక మంది విశ్వాస వీరులు లేపబడుదురుగాక. ఎక్కడ చూసినా ప్రతి ఛానల్లో చార్లీ కిర్క్ గారి వాక్యమే. గుండెలు బాదుకుంటున్నారు యవనస్తులు. చార్లీ కిర్క్ లాగా మేము అవ్వాలి, చార్లీ కిర్క్ అన్న చెప్పినట్టు మేము కూడా చెప్పాలి, తిరిగి మరలా అమెరికాని కట్టుకోవాలి మేము. అమెరికా పతనమైపోయింది, ఆత్మీయంగా నాశనం అయిపోయింది. తిరిగి ఒక పరిశుద్ధమైన అమెరికా నిర్మించాలి, ఆత్మీయతతో కూడిన అమెరికా నిర్మించాలని ప్రతి యవనస్తుల్లో ఉజ్జీవం, పెంతుకోస్తు ఉజ్జీవం ప్రారంభమైంది. అలాంటి దైవజనులు చంపేస్తున్నారండి. దేవుని సేవ అంటే పోరాటం అండి. ఇరుకు మార్గం అంటే పోరాటం. విశాల మార్గంలో వెళ్ళేవాడికి అందరూ స్నేహితులు అవుతారు, ఇరుకు మార్గంలో వెళ్ళేవాడికి అందరూ ఏమవుతారు? శత్రువులు అవుతారు. ఇలాంటి బోధలు బోధించే వాళ్ళకి శత్రువులు అవుతారు. మీరు ఇక్కడ కళ్ళు మూసుకోండి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతా అంటాడు ఒక ఆయన. మీరు ఇక్కడ కళ్ళు మూసుకోండి మీ ఎదురుగుండా వచ్చి పడిపోద్ది మీకు ఆశీర్వాదం అంటాడు ఒక ఆయన. ఏం బోధలు నాకు అర్థం కాదు. మీరు ఇక్కడ కళ్ళు మూసుకుంటే ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతారంటాడు. మరి ఆ బోధల వలన ఏం ప్రజలకి ఏ ఆత్మీయత వస్తుందో నాకు అర్థం కాదు. మీరు కళ్ళు మూసుకుంటే డబ్బులు పడిపోతాయి, మీరు కళ్ళు మూసుకుంటే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతారు, మీరు కళ్ళు మూసుకుంటే మీ ఇంట్లో ధాన్యం మూటలు వచ్చేస్తాయి. ఈ బోధలు కాదండి. తిరిగి కట్టబడాలి మన జీవితాలు, మన బలిపీఠం మరలా మండాలి, దేవుని దృష్టికి అంగీకారంగా అయిపోవాలి. చార్లీ కిర్క్ లాంటివంటి ఆ గొప్ప దైవజనుడు అమెరికా దేశాన్ని కట్టేశాడు. ఆయన చనిపోలేదు, చిరస్మరణీయంగా అమెరికా వాళ్ళ గుండెల్లో ఇంకా జీవిస్తూనే ఉంటాడు. ఆయన జీవిస్తూనే ఉన్నాడు. అందుకే అన్నాడు, మీ దేహమును చంపువాడికి భయపడకండి,
మీ ఆత్మను శరీరమును చంపువానికి భయపడండి. మీ ఆత్మను శరీరమును నరకమును వేసే మన దేవుడికి భయపడాలి. ఎవరైనా వచ్చి మనల్ని చంపితే ఏమన్నాడు? నా నిమిత్తం ఒకడు ప్రాణాన్ని పెడితే అక్కడ దక్కించుకుంటాడు అన్నాడు. అక్కడ దక్కించుకుంటాడు ఆయన. అక్కడ ఘనమైన స్వాగతం ఉంది అతనికి. ఇంతకు ముందే ఇతను చనిపోతాడని ఎవరికి తెలీదు. ఇంటర్వ్యూ చేశారు ఆయన్ని. సార్, మీరు చనిపోయిన తర్వాత ప్రజలు మీ గురించి ఏం చెప్పుకోవాలనుకుంటున్నారు అని అడిగారంట. ఆయన చెప్పిన సమాధానం, ఆయన ఎవరో తెలుసా? ట్రంప్ గారికి స్నేహితుడు. 3500 కాలేజీల్లో క్రీస్తు అవేర్నెస్ తీసుకొచ్చిన వాడు, రివైవల్ తీసుకొచ్చిన వాడు, యవనస్తుల గుండెల్లో ఒక మంట పుట్టించిన దైవజనుడు. మీరు చనిపోయిన తర్వాత 3500 కాలేజీల్లో బోధించిన గొప్ప బోధకుడు అని చెప్పుకోవాలనుకుంటున్నారా? లేదా అమెరికా దేశ ప్రెసిడెంట్ ట్రంప్ గారి స్నేహితుడు అని చెప్పుకోవాలనుకుంటున్నారా? లేదా గొప్ప దైవజనుడు అని చెప్పుకోవాలనుకుంటున్నారా అని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? నో 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 నో, నేను చనిపోయిన తర్వాత నా గురించి ప్రజలు నా విశ్వాసాన్ని గురించి చెప్పుకోవాలి, ప్రభువు మీద నాకున్న ధైర్యాన్ని గురించి చెప్పుకోవాలి. అంతే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. నా విశ్వాసాన్ని గురించి చెప్పుకోవాలి. ఈరోజు చెప్పండి, మనం చనిపోయిన తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలు? ఐ హ్యావ్ డిసైడెడ్, నేను ఒక తీర్మానం చేసుకున్నాను ఈ ఇరుకు మార్గంలో వెళ్ళాలని. ఇక ఎన్ని ప్రలోభాలు సాతానుడు పెట్టినా నో టర్నింగ్ బ్యాక్, వెనక్కి తిరగను. అలా చెప్పుకోవాలి నీ గురించి. అలా చెప్పాలి దైవజనుడు మీ ఇంటి దగ్గర టెంట్ వేసినప్పుడు. చార్లీ కిక్ గారి గురించి అమెరికాలో మారు మ్రోగిపోతుంది. దేవుడు అమెరికా దేశాన్ని ఇంకా దీవించును గాక. చార్లీ కిక్ లాంటి వారిని అనేక కోట్ల మందిని లేపును గాక. చార్లీ కిక్ గారికి యొక్క భార్య బిడ్డల్ని దేవుడు ఆదరించును గాక.